ఫ్రీలాన్సర్ మైండ్ సెట్లో ఫస్ట్ ఉండాల్సిన థాట్ ఏంటంటే ప్రాజెక్ట్ని మనం మిస్ కాకుండా తీసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. ఓన్లీ వర్డ్ ప్రెస్ మీద నేను ఎంతవరకు మనీ ఎర్న్ చేశాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. 2,64,000 ఓకేనా. సో 2,64,000 ఎన్ని మంత్స్ ఇది? ఎప్పటికప్పుడు సందీప్ 360 టెక్ ఛానల్లో మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా అదే వేలో ఈరోజు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నాయితే మీరైతే స్కిప్ చేయకండి, నేను క్లియర్గా చెప్తాను. ఇంకా కొన్ని హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఏంటి ఎప్పుడు కంప్యూటర్ ముందు కానీ లేదా టేబుల్ ముందు కానీ కూర్చొని వీడియో తీస్తారు, ఈసారి ఏంటి ఇలాగా బయటకు వచ్చి తీస్తాను. సో నార్మల్గా బయటకు వచ్చాను, అయితే ఒక వీడియో చేద్దాం అనిపించింది, అందుకని చెప్పి సరదాగా ఇట్లా ఒక లొకేషన్కి అయితే వచ్చాను. మా దగ్గరలో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, వెనకాల మీకు కనిపిస్తుంది కదా. సో ప్రాజెక్ట్ దాని చుట్టూ చూసుకుంటే బాగుంటుంది ఏరియా అంతా కూడా, పీస్ఫుల్గా కొంచెంసేపు సరదాగా స్పెండ్ చేయడానికి. వాటికి చాలామంది పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా లొకేషన్ చూడడానికి వస్తుంటారు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఫ్రీలాన్సింగ్ గురించి. సో థంబ్నైల్లో చూసారు కదా మీరు. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, మామూలుగా ఇలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే దీంట్లో అసలు ఈ ఫ్రీలాన్సింగ్తో పాటు అంటే అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అని దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. లైక్ ఎలాగ వెళ్ళాలి, ఏంటి, ఎలా ఉంటుంది కెరియర్, ఎవ్రీథింగ్. సో దాని గురించి అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. సో పాయింట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి. సో అందరికీ వచ్చే ఒక డౌట్ అనమాట ఇది. సో మనం జాబ్స్ విన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నాము, లేకపోతే ఇంకా వేరే వేరే జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అని, ఫుల్ టైం జాబ్స్ అని, లైక్ అగ్రిమెంట్ బేస్డ్ జాబ్స్ అని, ఇలా చాలా ఉంటాయి. అయితే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో లైక్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే వర్క్ మీద స్కిల్ ఎక్కువగా ఉందో ఆ వర్క్ని మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్లో ఉన్నారు, ఒక బ్యాచులర్, లేదా మీరు మ్యారేజ్ అయింది ఇంటి దగ్గర ఉన్నారు, లైక్ మీ పేరెంట్స్తో పాటు ఉన్న మీకు ఇష్టం. సో అలాగా ఎవరైతే ఒక ప్లేస్లో అంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఉండి వర్క్ చేయాలి అనుకుంటారో అది కూడా ఆన్లైన్ వర్చువల్గా అనమాట. లైక్ మనం ఏంటో ఒక ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఉన్న ప్లేస్లో నుంచే చేసుకోవచ్చు. సో దాన్నే మనం ఫ్రీలాన్సింగ్ అన్నాం. సింపుల్గా మన నేమ్లోనే కనిపిస్తుంది ఫ్రీ అని. సో ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఎలా అంటే అలాగా అక్కడ ఉండి మనం వర్క్ చేయడం అనమాట. ఇది అందరికీ వచ్చే కామన్ డౌట్. సో దీంట్లో నెక్స్ట్ మనం చూసుకుంటే, ఇది నేను తీసుకున్న సెకండ్ పాయింట్. ఇది ఒక కెరియర్ కింద మార్చుకోవచ్చా, కెరియర్ స్కోప్ ఉందా. సో కెరియర్ కింద మార్చుకోవచ్చా అని ఇప్పుడు అంటే మనకి ఏదైనా ఒక ఫీల్డ్లోకి ముందుకు వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ సైడ్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా డిగ్రీ చేయడం కానీ ఇంకేమన్నా ఎంబీఏకి సంబంధించిన కోర్సెస్ కానీ ఇవి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనం థింక్ చేసేది కెరీర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, మనం దాంట్లో వెళ్తే బాగుంటుందా లేదా అని, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అయితే యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా నేను చెప్తున్నాను, సో ఇది కెరీర్ కింద తీసుకోవచ్చు. ఎందుకు అంటే నార్మల్గా ఒక వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తుంటా చెప్తున్నాను యాజ్ ఏ నా ప్రాక్టికల్ బేస్ చేసుకొని. సో ఎందుకు దీన్ని కెరీర్గా తీసుకోవచ్చు అంటే నా ఎగ్జాంపుల్ ప్రకారం, సో ఒక పర్సన్కి వెబ్సైట్ అనేది కావాలి. సో ఆ పర్సన్ ఏంటంటే స్టార్టప్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటున్నారు. ఒక కంపెనీని అప్రోచ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఒక కంపెనీని అప్రోచ్ అయినప్పుడు, సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెయింటెనెన్స్ అయితే ఖర్చు ఉంటుందో, లైక్ ఆఫీస్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో ఎంప్లాయీస్ సంబంధించిన ఖర్చు అవ్వచ్చు, అవన్నీ కలుపుకొని ఆ ప్రాజెక్ట్ని ఇంత ఫైనల్ ఫిక్స్ చేస్తారు. లైక్ మినిమం 10,000, 20,000, 30,000 అని ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, సో మన ఎన్విరాన్మెంట్ బట్టి, మనకున్న రిసోర్సెస్ని బట్టి ఆ ప్రాజెక్ట్ని మనం చాలా తక్కువ కాస్ట్లో చేయొచ్చు. సో కాబట్టి ఫ్రీలాన్సర్స్కి ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం కెరీర్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మాత్రం చాలా క్లియర్. సో దీంట్లో మనం ఎటువంటి డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ చూసినట్టయితే, ప్రతి నెల ఎంతవరకు సంపాదించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. సో నేను ఫ్రీలాన్సర్ అవ్వాలి అనుకున్నాను, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నాను, బట్ ఎవ్రీ మంత్ నేను ఎంతవరకు సంపాదించవచ్చు ఈ కెరియర్లో, లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ కెరియర్లో. సో ఫ్రీలాన్సింగ్ కెరియర్లో మనం చూసుకున్నట్టయితే కనుక చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే కేవలం ఒకటే అని కాదు, లైక్ వెబ్సైట్ డిజైనింగ్ అని కావచ్చు, ఎస్ఈఓ అని కావచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి ఒకటే అని కాదు, చాలా అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు ఏదైతే ఎంచుకున్నారో, సో ఆ పర్టిక్యులర్ నీష్ అంటే పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఇక్కడ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీకు ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, మీరు వాటిని ఎలా టేక్ ఓవర్ చేస్తున్నారు, లైక్ సింగిల్ టైం వర్క్లో చేస్తున్నారా, లేకపోతే మల్టిపుల్, లైక్ ఏంటంటే దాన్ని లాంగ్ రన్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని మంత్ వైజ్గా మీరు రికరింగ్ అమౌంట్ కింద చేస్తున్నారు. సో ఇలా మనకి చాలా దాంట్లో పాయింట్స్ అయితే ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మీ అమౌంట్ అయితే ఉంటుంది. బట్
యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం దీంతో మీరు సఫిషియెంట్ ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసేంత మనీ అయితే ఫ్రీలాన్సింగ్ తోటే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలంటే నార్మల్గా చూసుకున్నట్టయితే కనుక మేబీ ఒక 20,000 25,000, సో అంతవరకు అయితే మీరు చాలా ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. సో అందరికీ వచ్చే డౌట్, అన్న ఓకే ఫ్రీలాన్సింగ్ ఓకే బాగుంటుంది, అందరూ కూడా విన్నారు, మనం కూడా చూసాము చేసాము అన్నీ ఓకే, కానీ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి? సో ఇది ఒక డౌట్ ఉంటుందన్నమాట. ప్రాజెక్ట్స్ అనేవి మనం ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది. అయితే ఈ ప్రాజెక్ట్స్ తెచ్చుకునే ముందు మనం ఏం వర్క్స్ చేస్తున్నాము ఏంటి అనేది దానికంటూ ఒక ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, లైక్ ఆన్లైన్ ప్రొఫైల్ అనమాట. సో అది మీది ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ల్యాండింగ్ పేజ్ అవ్వచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు పబ్లిక్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అనేది మన టోటల్గా వర్క్స్ అనేవి బయట నుంచి తీసుకుంటాం. లైక్ మనం ఏంటంటే ఇంటి దగ్గర ఉండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేయడం అలా ఏముండదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేనైతే వర్క్ చేస్తున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సో ఇలా నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో నా దగ్గర ఇవి ఉన్నాయి, మీరు ఈ వర్క్ చేయొచ్చు, లైక్ నాకు ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పి మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. మ్యాక్సిమం మనకు అంతా కూడా ఎలా వర్క్ అవుతుంది అంటే కనుక, సో మన దగ్గర ఉన్న స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని బేస్ చేసుకొని మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఆ ప్రాజెక్ట్స్ రావాలి అంటే మనం తప్పకుండా ఒక ప్రెజెన్స్ని మెయింటైన్ చేసుకోవాలి, అదే ఆన్లైన్ ప్రెజెన్స్. దానిలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి. మీరైతే టాపిక్ మీద వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు, మీరైతే సర్వీస్ ఇవ్వాలనుకున్నారో వాటి మీద రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మనకి ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అనమాట. లైక్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం, వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి అని అడగడం. సో ఇలా మనకి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం దీంట్లో గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఏం చదువుకొని ఉండాలి. సో అందరికీ ఏంటంటే గ్రాడ్యుయేషన్, లైక్ మనకి ఈ జాబ్ మైండెడ్ థాట్ ఏదైతే ఉంటుందో, లైక్ ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ జాబ్, ఎంబీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్, లేకపోతే మెడిసిన్ చేసిన వాళ్ళకి ఈ జాబ్స్ అని. సో ఈ ఫ్రీలాన్సింగ్లో మీకు అటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. మీరు చదువుకోండి, చదువుకోకపోండి, సో మీ దగ్గర స్కిల్ ఉండాలంతే. స్కిల్ నథింగ్ బట్ ఏదన్నా సరే మీరు ఒక వర్క్ వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు అంటే కనుక దాని మీద మీకు స్కిల్ ఉంటే దీంట్లో మీరు గెయిన్ అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం. ఈవెన్ మీరు ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డీలు చేసి మీ దగ్గర స్కిల్ లేకపోయినా సరే దీంట్లో మీకు స్కోప్ ఉండదు. ఈవెన్ మీరు 10th క్లాస్ చదివి లేదా ఐసం ఎడ్యుకేషన్ మీద గ్రిప్ లేకపోయినా సరే సిస్టమ్ ఎలా యూస్ చేయాలి, దాంట్లో వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే బేసిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు దాంతో సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి స్కిల్స్ కానీ అయితే అవసరం లేదు. ఓకే, సో పాయింట్ నెంబర్ 6, ఫ్రీలాన్సింగ్లో ఎటువంటి వర్క్స్ ఉంటాయి. సో చాలామందికి వచ్చే డౌట్, ఫ్రీలాన్సింగ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఏమేమి చేయొచ్చు అని. సో ఫ్రీలాన్సింగ్ అంటేనే మీకు వచ్చిన స్కిల్ని సర్వీస్ కింద ఇవ్వడం, దీంట్లో మీకు లిమిటేషన్స్ అయితే లేదు. మీరు ఒక డ్రాయింగ్ బాగా వేస్తారు, ఓకే, డ్రాయింగ్ అనేది మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఏదన్నా క్లాసెస్ చెప్పగలరు. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ పరంగా చూసుకుంటే మీరు ట్యూషన్స్ రన్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇలాగ డిజిటల్ మార్కెటింగ్లో చూసుకుంటే చాలా ఉన్నాయి, దీంట్లో ఒక్క మాడ్యూల్ అని చెప్పలేము. డిజిటల్ మార్కెటింగ్లో లైక్ అండ్ ఓన్లీ ఎస్సీఓలో చూసుకుంటే ఆన్ పేజ్ ఎస్సీఓ ఆప్టిమైజేషన్ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏవైతే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీద, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. సో నేను ఏంటంటే నాకు టోటల్గా స్టార్టింగ్ నుంచి కూడా వర్డ్ప్రెస్ అనేది బాగా ఇంట్రెస్ట్, నాకు లైక్ ఏంటంటే డిజైనింగ్ సైడ్ వర్క్ అనేది బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. దాన్ని నేను సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నాను, వర్క్ చేయడం అవి చేయడం, దాని స్కిల్ అనేది ఇంప్రూవ్ అయింది. సో అలాగా మీకు ఏదైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ని ఇంకా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి ఎటువంటి లిమిటేషన్స్ అయితే లేవు. మీకు టైపింగ్ వచ్చు, ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ దానికి సంబంధించిన వర్క్స్ అనేవి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నా జాబ్ వర్క్స్ ఉంటాయి. ఇలా మనకి ఏదైతే ఉంటుందో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మీకు బాగా ఏదైతే నచ్చిందో దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో అయితే కనుక మనకి వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, ఎస్ఈఓ ఉంటుంది, నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, అదేవిధంగా ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, నెక్స్ట్ సోషల్ మీడియా ప్రమోషన్ ఉంటుంది, లీడ్ జనరేషన్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో వాట్ నాట్, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఒక స్కిల్ మీద మంచి పట్టు, లైక్ మీరు ఏదైతే మాడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఆ స్కిల్ ఏదైతే ఉందో దాని మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. మీ క్లయింట్ ఎవరైతే వస్తారో వాళ్ళని మీరు అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. సో ఈ స్కిల్స్ అనేవి మనం చేస్తుంటే ఫస్ట్ దాంట్లోనే రాదు. ఈవెన్ నేను స్టార్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో నేను వచ్చినప్పుడు కూడా నేను కొన్ని ఆఫీసెస్ కానీ లేకపోతే కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయి, లైక్ కన్సల్టెన్సీ నథింగ్ బట్ మనకి జాబ్ కన్సల్టెన్సీ ఇవి కాదు, బయట ఉంటాయి ఫైనాన్స్కి సంబంధించినవి కానీ లోన్స్ ఇచ్చేవి. సో అటువంటి కన్సల్టెన్సీకి వెళ్ళి మీకు ఇలా వెబ్సైట్ ఉంటే బాగుంటుంది, ఆన్లైన్ ప్రెసెన్స్ బాగుంటుంది, ఇవి నేను డైరెక్ట్గా వెళ్ళి కలిసేవాడిని. ఎందుకంటే స్టార్టింగ్ టైంలో మనం ఏంటంటే
క్లయింట్స్ని తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి వాట్సాప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వచ్చేసాయి. చాలామంది ఆన్లైన్లో రెగ్యులర్గా ఉంటున్నారు ప్రెజెన్స్ అనేది. సో ఆన్లైన్ని ఫోకస్ చేసినా సరే మీరు చాలా వరకు లీడ్స్ తెచ్చుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీకు చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి. సో పాసిబుల్ అయితే కనుక నేను కొన్ని లిస్ట్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏవైతే అంటే తక్కువ టైంలో మనం ఎడ్యుకేట్ అయ్యి మన సర్వీస్ ఇవ్వగల వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంకా మీకు ఫ్రీలాన్సింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అయినా కానీ నేను ఇంకా కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నాను, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న వర్క్స్ ఏమిటి? సో మార్కెట్లో డిమాండ్ ఉన్న వర్క్స్ అంటే ప్రజెంట్ ఆన్లైన్ సంబంధించి చాలా డిమాండ్ అయితే ఉంది. సో ఆన్లైన్లో అంటే మనకి ఇప్పుడే మనం ఏదైతే అనుకున్నాం, నాకు తెలిసిన వెబ్సైట్ డిజైనింగ్ కానీ అలాగే చేయడము, కంటెంట్ రైటింగ్ రాయడము, వెబ్సైట్స్కి SEO చేయడము, ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. సో దాంట్లో మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? ఆర్టికల్స్ పరంగా రిక్వైర్మెంట్ ఉందా? వెబ్సైట్ డిజైనింగ్ పరంగా రిక్వైర్మెంట్స్ ఉందా? టెక్నికల్ సపోర్ట్ ఉందా? మీరు ఏమైనా ఇంకా కొంచెం కోడింగ్ సైడ్ నాలెడ్జ్ ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే అవి చేయగలరా? HTML వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలా మనకి ఒక ఫ్యాక్టర్ అని కాదు. సో దీంట్లో మనకి డిమాండ్ అనేది మీ సర్కిల్లో ఏముందని మీరు తెలుసుకోగలిగితే కనుక తప్పకుండా మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు వెబ్సైట్స్ గురించి మంచి రిక్వైర్మెంట్ ఉంది, బ్లాగింగ్ గురించి మంచి రిక్వైర్మెంట్ ఉంది, చాలామంది అడుగుతుంటారు. నెక్స్ట్ డిజైనింగ్ సంబంధించి, లైక్ ఆన్లైన్ ప్రమోషన్స్ సంబంధించి, ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేయడం, సో మనీ మేకింగ్ ఐడియాస్ గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి, వీటి గురించి చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో ఏవైతే ఈ మాడ్యూల్స్ మనం అనుకున్నామో, లైక్ ఈ టాపిక్స్ ఏవైతే అనుకున్నామో, వీటిలో మీకు ఏది నచ్చినా సరే దాని మీద కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, అంటే డిమాండ్ ఉన్న మాడ్యూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఏమున్నాయి? సో డిజిటల్ మార్కెటింగ్లో నేను ఇందాకే చెప్పాను, చాలా అంటే చాలా పాయింట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఒకటని కాదు, సింపుల్గా మనం fiverr.com కానీ అప్వర్క్ అని చూస్తే దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ గిగ్స్ ఉంటారు. ఒకటే గిగ్ మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే అంత స్కోప్ ఉంది దీంట్లో. మనం సర్వీస్ అనేది వన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ ఆ పర్టికులర్ గిగ్ దగ్గరికే వెళ్తారు. ఎందుకు ఫ్రీలాన్సింగ్కి అంత డిమాండ్, అంత ప్రతిసారి వాళ్ళ దగ్గరికి రావాలి, రూల్ ఏంటి అని అనుకున్నట్టయితే కనుక, సో అక్కడ మనం ఇచ్చే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ వాళ్ళకి నచ్చితే కనుక మళ్ళీ వేరే చోటికి వెళ్ళరు. ఎందుకంటే వన్స్ ఒక పర్సన్ ఒక వెబ్సైట్ మీద వర్క్ చేశారు, వాళ్ళకి అది నచ్చింది, సో మళ్ళీ వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కావాలంటే ఇంకా ప్రైజింగ్ కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేయడమో, లేకపోతే ఇంకొంచెం బెటర్ వర్క్ కావాలని రిక్వెస్ట్ చేయడం, ఎందుకంటే వాళ్ళ మధ్య ఎంగేజ్మెంట్ కుదిరింది అండ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా దాని ద్వారానే వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి. సో అలాగనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక నాకు కొన్ని లీడ్స్ అనేవి ఆన్లైన్లో డైరెక్ట్గా వచ్చినాయి ఉంటాయి. లైక్ యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ, లేకపోతే ఫేస్బుక్ నుంచి కానీ, లేకపోతే నార్మల్గా SEO నుంచి కానీ, గూగుల్ సెర్చ్లో ద్వారా రావడం ఇలా ఉంటుంది. అలా కాకుండా కొన్ని లీడ్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ తీసుకున్నారో వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఇంకెవరికైనా సరే కావాలి అనుకుంటే వాళ్ళు నన్ను సజెస్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఇలాగా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 9th పాయింట్ మనం చూసుకుంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో ఇందాక మనం అనుకున్నాం మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కొత్తగా ఒక ఫ్రీలాన్సర్ కింద వెళ్ళాలి అనుకుంటే మార్కెట్లోకి, సో మీకు కంపల్సరీ పబ్లిసిటీ అనేది కావాలి. సో పబ్లిసిటీ ఎలా వస్తుందో మనకి బయట వెళ్ళి సో మేము ఇలా చేసాము అని కాకుండా మనకి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ రన్ అవుతుంది కాబట్టి, సో రెగ్యులర్గా మీరు అయితే వర్క్ చేస్తున్నారో దాని గురించి సంబంధించి ఒక ఫేస్బుక్ పేజ్ మెయింటైన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటైన్ చేయండి. ఇంకా మనకి ఏవైతే పాసిబిలిటీ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రొఫైల్స్ అనేవి మీరు బిల్డ్ చేసుకోండి. సో ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకుని రెగ్యులర్గా వాటిలో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ, యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేయడం కానీ, గూగుల్ యాడ్స్ రన్ చేయడం కానీ ఇలా అనుకుంటే, సో వాటి గురించి రెగ్యులర్గా సో ఫేస్బుక్లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, యాడ్స్ రన్ చేయడం వల్ల లీడ్సే ఉంటాయి, క్యాంపెయిన్స్లో డిఫరెంట్ టైప్సే ఉంటాయి. సో ఇలా చేస్తూ దాంట్లో అప్డేట్స్ పెడుతున్నాయి. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. అంటే నేను ఇమీడియట్గా ఈరోజు పెట్టగానే రేపు మనకి క్లయింట్స్ వస్తారంటే రారు. మీరు రెగ్యులర్గా ఆ ఫ్లోని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కనుక ఇక్కడ మీకు సోషల్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సోషల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో మనకి లిస్ట్ ఆఫ్ మీరు పెట్టిన పోస్ట్ అనేవి రెగ్యులర్గా ఉంటున్నాయి, ఏంటి కంటెంట్ ఏ విధంగా పెడుతున్నారు మీరు అనేది ఆ క్లయింట్ చూస్తారు. సో మీరు ఇచ్చే అప్డేట్స్ని బట్టి మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు వర్క్ పరంగా కానీ లేదా సోషల్ నెట్వర్క్స్లో, దాన్ని బేస్ చేసుకొని మీకు సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు విల్లింగ్ అవుతారు, లైక్ ఇంప్రెస్ అవుతారు. సో అందుకని చెప్పి మనం అటువంటి ఫ్యాక్టర్స్ని మెయింటైన్ చేయాలి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అంటే ఆన్లైన్ ఐడెంటిటీకి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెబ్సైట్ని తప్పకుండా మీరు మెయింటైన్ చేయాలి. సో ఆ వెబ్సైట్ వల్ల మీకు అమౌంట్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. సో నార్మల్గా ఒక వెబ్సైట్ మనం స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ మనకి 4,500లో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 yearలో మీరు అట్లీస్ట్ 2 projects తెచ్చుకున్నా సరే మీ వెబ్సైట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏం చేయలేమా, అలా చేయలేమా, ఇలా చేయలేమా చాలా ఉంటాయి, బట్ చేయొచ్చు.
సో మీకు జీరో ఇన్వెస్ట్మెంట్తో లేట్గా వచ్చే రిజల్ట్స్ కావాలా, కొంత ఇన్వెస్ట్ చేసి బెటర్గా వచ్చే అంటే లైక్ ఎఫెక్టివ్గా పనిచేసే వర్క్స్ ఏవైతే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి కావాలని ఒకసారి డిస్కస్ చేసుకోండి. నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే మనకి మెథడ్ ఏదైతే ఉంటుందో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిజల్ట్స్ అనేవి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్. ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్లో కూడా మనకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసుకోండి, మీ సోషల్ ప్రొఫైల్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండండి, స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా మనకి చాలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఓకే, సో పాయింట్ నెంబర్ 10 చూసుకున్నట్టయితే కనుక ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి. సో స్కిల్ అనేది మన ఓన్ టాలెంట్. సింపుల్గా చెప్పాలి అంటే కనుక మనం ఇంతకుముందు చూస్తే కనుక ఒక స్ట్రీట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక వర్క్ పరంగా చూసుకుంటే ఈ షాప్లో ఐటెం బాగుంటుంది లేదా ఈ షాప్లో ఉన్న వాళ్ళు బాగా చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, మనం వీడియోస్ చాలా చూస్తూ ఉంటాము. సో కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ సంబంధించిన బండ్లు లైక్ పానీపూరి అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఆ స్పెషాలిటీ ఫుడ్లో వస్తుందా లేదు, వాళ్ళు చేసే ఐటెం యొక్క తయారీ విధానంలో ఉంటుంది, దాన్నే స్కిల్ అంటాం అనమాట. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, అట్రాక్టివ్గా చేస్తున్నారా లేకపోతే జస్ట్ ఉన్నదాన్ని అలా చేస్తున్నారా, ఇంకా దాంట్లో వాళ్ళ స్కిల్స్ని టాలెంట్ని ఏమేమి యాడ్ చేస్తున్నారు, ఎడిషనల్గా దాన్ని వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వాటిని మనం స్కిల్స్ అంటాం. సో ఈ స్కిల్స్ని మీరు పెంచుకోవాలి. సో ఎలా పెంచుకోవాలి అంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అందుకనే అన్నారు. సో ఎందుకు అంటే కనుక మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి అనుకున్నారు, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. సో అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో మనం ఎలా చేయాలి ఏంటి. సో లీడ్స్ తెచ్చుకోవాలంటే మనం ఎటువంటి కంటెంట్ని రెగ్యులర్గా పుష్ చేస్తూ ఉండాలి. ఇలా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవాలి. సో ఇలా ట్యూన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఏవైతే పాయింట్స్ మీ మైండ్లో బూస్ట్ చేసుకున్నారో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకునే టైంలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మీరు తీసుకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళకి షేర్ చేసి మీరు స్కిల్ఫుల్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవి మీకు తెలియకుండానే హెల్ప్ అవుతుంటాయి. సో ఎప్పటికప్పుడు మనం ఎడ్యుకేట్ అవుతూనే ఉండాలి. ఓకే, సో పాయింట్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే కనుక జాబ్ చేయడం మంచిదా, ఫ్రీలాన్సింగ్ మంచిదా. సో ఇది టోటల్గా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా ఉద్దేశంలో అయితే కనుక ఫ్రీలాన్సింగే 100% బెటర్ అని చెప్తాను. ఎందుకు అంటే సో ఫ్యామిలీతో ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిన విషయం దీంట్లో మన ఫ్యామిలీతో మనం ఉండొచ్చు. లైక్ మనం ఎక్కడో జాబ్ చేస్తూ మన ఇంట్లో వాళ్ళు తిన్నాడా లేదా, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు ఏంటి, సో ఇటువంటి ఆలోచన లేకుండా మనం కూడా ఎక్కడ పడితే ఏది పడితే అని తినకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి, సో ఇలాగా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా అన్ని విధాలుగా మనకి బెటర్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అని చెప్తాను. నా సజెషన్ మాత్రం అది మీ మైండ్ సెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో జాబ్ అనేది ఏంటంటే మనం ఒకరికి వర్క్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ మనం ఆన్ అండ్ యావరేజ్గా అనుకుంటే మనం అది 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, జాబ్ ఈజ్ జాబ్, అదొక రోల్ అంతే. మనకైతే వర్క్స్ ఇస్తున్నారో వాటిని మనం కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఈ సబ్మిట్ చేసే టైంలో 5,000 రూపాయల శాలరీ ఉంటుంది, 50,000 రూపాయల శాలరీ ఉంటుంది. బట్ టైం మాత్రం ఒకటే ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే 24 అవర్స్లో మీరు ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీ శాలరీ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో అంటే టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో సేమ్ అదే టైంని మీ పర్సనల్ వర్క్స్కి అంటే ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్కి ఇన్వెస్ట్ చేస్తే మీరు చాలా మనీని ఎర్న్ చేసుకోవడమే కాదు, మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో నేను చెప్పాను కదా ఫ్యామిలీతో ఉండొచ్చు. మెయింటెనెన్స్ మనకి జీరో మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్లో ఉన్నారు, సో మీ ఇంటి దగ్గర మెయింటెనెన్స్ చేయాలి లేదా హాస్టల్లో మెయింటైన్ చేయాలి, వేరే రూమ్ లేదా ఎక్కడైనా మీరు వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, బైక్ మెయింటెనెన్స్, ఇలా మనకి కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ పెరుగుతాయి. లైక్ మన ఫ్యామిలీతో మనం రెగ్యులర్గా ఉంటాము, టైం టు టైం ఫుడ్ తీసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే కనుక మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఆఫీస్లో మనకి ఫ్రెండ్స్ కానీ అలా కొలీగ్స్ బయటకు వెళ్దాము, సో ఇంకా అలా డిస్టర్బెన్స్ మనకి ఇక్కడ ఏంటంటే మన ఓన్ స్పేస్ మనకు ఉంటుంది కాబట్టి దీంట్లోనే మనం ఎంతవరకు వర్క్ చేసుకోగలం, ఎంత టైం స్పెండ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడే డిసైడ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో నా ఓన్ ఫీలింగ్ అయితే కనుక నేను ఫ్రీలాన్సింగే బెటర్ అని చెప్తాను. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని కింద ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, వీడియో లెంత్ అవుతుందని అనుకోవద్దు. సో ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ పాయింట్ నా ఫ్రీలాన్సింగ్ అనుభవం. సో ఫ్రీలాన్సింగ్ అనుభవంలో నేను ఇందాక కొన్ని షేర్ చేసుకున్నాను మధ్యలో అనుకోకుండానే. అయితే దీంట్లో ఏంటంటే మనకి స్టార్టింగ్లో అయితే స్ట్రగుల్ ఉంటుంది. సో ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి అంటే మనకంటూ ఒక ప్రొఫైల్ బిల్డ్ అయ్యేంత వరకు, మనం పబ్లిక్లోకి వెళ్ళేంత వరకు మనం దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ప్రతి ఒక్క చోట కావాలి. మీరు జాబ్కి వెళ్తే అట్లీస్ట్ మీరు 6 months to 1 year అయినా సరే మీరు వర్క్ చేస్తేనే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి మన కన్సిస్టెన్సీని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటేనే, మనం పబ్లిక్లో ఎప్పుడు కూడా ఉంటేనే మనకి ఇక్కడ లీడ్స్ అనేవి వస్తాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం.
సో ఇక్కడ దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ ఫ్రీలాన్సింగ్లో మనకి కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఆ టైంలో లైక్ మనం ఎంత 6 మంత్స్ స్పెండ్ చేసామా, 1 ఇయర్ స్పెండ్ చేసాం కదా, ఆ టైంలో మనం ఎంత నేర్చుకుంటున్నాము, ఎంత సబ్జెక్ట్ని గెయిన్ చేస్తున్నాము, పబ్లిక్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాటిలో మన స్కిల్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చూసుకోవాలి. అండ్ దెన్ కమింగ్ టు ఎర్నింగ్స్ చూసుకుంటే కనుక ఎర్నింగ్స్ అనేవి చెప్పాను కదా సఫిషియెంట్గా ఉంటాయి. నేను వీడియో లాస్ట్లో నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి జస్ట్ 2021లో ఓన్లీ వర్డ్ ప్రెస్ బేస్ చేసుకొని నేను ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇవ్వడం కానీ లేకపోతే దాని మీద ఓన్లీ వర్డ్ ప్రెస్ మీద నేను ఎంతవరకు మనీ ఎర్న్ చేశాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. దీంట్లో నేను ఏంటంటే ఎప్పటికప్పుడు సందీప్ 360 టెక్ ఛానల్లో మీకు జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, అదే వేలో ఈరోజు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నాయితే మీరైతే స్కిప్ చేయకండి, నేను క్లియర్గా చెప్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత నేను మీకు అది పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ముందు ఫ్రీలాన్సింగ్ డిమాండ్ ఎందుకు పెరిగే అవకాశం ఉంది. సో మనం ఇందాక అనుకున్న ఫ్రీలాన్సింగ్కి కెరియర్ ఉంటుందా లేదా అనేది తప్పకుండా ఉంటుంది. దాంతోపాటు మనకి ఫ్రీలాన్సింగ్కి ఇంకా ముందు డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో నేను ఇందా చెప్పాను, ఒక పర్సన్కి ఒక వెబ్సైట్ కావాలి లేదా ఇంకేదైనా సర్వీస్ కావాలి, ఒక కంపెనీకి వెళ్తే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అదే ఒక ఫ్రీలాన్సర్ని కాంటాక్ట్ అయితే ఫ్రీలాన్సర్కి మెయింటెనెన్స్ ఉండదు. లైక్ ఏంటంటే ఒక ఆఫీస్ రెంట్ కట్టాల్సిన పని లేదు, లేకపోతే వాళ్ళ కింద ఎంప్లాయీస్ కానీ ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళ బడ్జెట్, వాళ్ళ మెయింటెనెన్స్, లైక్ బయట మనకు ఒక 20,000 ప్రాజెక్ట్ అయితే వీళ్ళు మనకి వితిన్ 15,000 లోపే సర్వీసెస్ వేసి ఇస్తారన్నమాట. లైక్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అదొక అడ్వాంటేజ్ అనమాట ఫ్రీలాన్సర్స్లో. అందుకని చెప్పి కంపెనీస్ కానీ లేకపోతే వేరే ఎవరైతే ఉంటారో కొత్తగా తీసుకునే వాళ్ళు, లైక్ కంపెనీకి వెళ్తే వాళ్ళంతా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, అంత ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారని. బట్ ఇక్కడ ఫ్రీలాన్సర్స్ దగ్గరికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే మనం ఎప్పుడు కూడా మన స్కిల్ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ ఫ్రీలాన్సింగ్ పరంగా ఏవైతే మనకి అవకాశాలను వాటిని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనం ఎప్పుడు ఎంగేజ్మెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే పబ్లిక్ తోటి మనం దాంట్లో వాట్సాప్లో అవ్వచ్చు, ఏదైనా సరే మన ఎంగేజ్మెంట్ని మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దీనికైతే కెరీర్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ దెన్ మనకి ఎప్పుడైతే ఈ పాండమిక్ వచ్చిందో 2020 నుంచి, సో ఇప్పటివరకు ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ పెరిగిందనమాట. అది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. ఎందుకంటే ఆఫీసెస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాయి. అదే టైంలో మనకు అక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఫ్రీలాన్సర్స్ని అప్రోచ్ అవ్వడము అలా చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమా. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, హిందీ, ఉర్దూ, మలయాళం, ఏదైనా సరే మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే ఆడియన్స్ అయితే ఉంటారు. సో మీరు కస్టమర్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు ఏ లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు. సో మన కస్టమర్కి ఏం సర్వీస్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి వెబ్సైట్ డిజైనింగ్ కావాలి, లేకపోతే యూట్యూబ్ సంబంధించిన SEO కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఫస్ట్ మనం నోట్ డౌన్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం సో మీకు ఇలా సర్వీస్ ఉంటుంది, ఇంత టైం పడుతుంది, మీకు డెలివరీ అనేది ఇన్ని రోజుల్లో ఇస్తాము, సో టోటల్గా మీకు షీట్ అనేది అంటే వర్క్ షీట్ అనేది ఈ విధంగా రన్ అవుతుందని చెప్పేసి మీ ఛార్జ్ ఎంత ఏంటి అనేది కూడా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీనికి మనకి పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు. ఒక 2-3 మెంబర్స్తో మీరు కనుక ప్రాజెక్ట్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎలాగ హ్యాండిల్ చేయాలి ఏంటి అని తెలిసిపోతుంది అనమాట. స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే కొంచెం తక్కువ కాస్ట్కి చేయాల్సి ఉంటుంది, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో మనకి లీడ్ రావడం అనేది ఇంపార్టెంట్. మనం ఒకటే ప్రాజెక్ట్ మీద 10,000 20,000 సంపాదించామని కాదు, 1,000 రూపాయలు సంపాదించినా సరే ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఫ్రీలాన్సర్ మైండ్ సెట్లో ఫస్ట్ ఉండాల్సిన థాట్ ఏంటంటే ప్రాజెక్ట్ని మనం మిస్ కాకుండా తీసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. సో అప్పుడే మనం యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఆ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. సో దాంతో మనకి ఒక నెలకి సరిపోయిన అమౌంట్ రావాలి అంటే కొన్ని ఉంటాయి, పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, బట్ మన ప్రతి దానికి అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఫైనల్గా నేను తీసుకున్న 15 పాయింట్స్లో లాస్ట్ పాయింట్, సో మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఎలా తెలుసుకోవాలి. సో నార్మల్గా అన్న నాకు ఫ్రీలాన్సింగ్ చేయాలని ఉంది, కాకపోతే ఏ వర్క్తో స్టార్ట్ చేయాలి ఏంటి నాకేం ఐడియా రావట్లేదు, ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా ఒక బిగినర్ కింద ఉంటే ఎలా థింక్ చేస్తాను అని చెప్పి ఈ 15 పాయింట్స్ తీసుకున్నాను. సో దాంట్లో లాస్ట్ వన్ వచ్చేసి మనం దేని మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటామో దాన్నే మనం ఫ్రీలాన్సింగ్ కెరీర్ కింద తీసుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, SEO ఇవన్నీ కూడా. దాంట్లో నాకు వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఫస్ట్ నుంచి నచ్చింది. అట్ ద టైమ్ ఆఫ్ నేను ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కూడా, లైక్ నేను ట్రైనింగ్ తీసుకునే టైంలో కూడా, సో నేను ఫ్రీలాన్సర్ అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ తోటే ఇన్స్టిట్యూట్లోకి అడుగుపెట్టాను. సో ఫస్ట్ అడుగుపెట్టాను, నా క్వశ్చన్ ఏంటంటే యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ నాకు ఎలా హెల్ప్ అవుతుందని అడిగాను. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ని నాకు నచ్చాయి. వాటిలో వెబ్సైట్ డిజైనింగ్ అనేది నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వెబ్సైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు. వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, పర్సనల్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఈ వెబ్సైట్స్కి డిమాండ్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ వీటన్నిటిలో కానీ తక్కువగా ఉందన్నమాట అవకాశం అనేది. ఈవెన్ ఇప్పటికీ మీరు వెబ్సైట్ డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ లోకల్ మీ ఏదైతే ఏరియా ఉంటున్నారో ఆ ఏరియాలో మీకంటూ ఒక ప్రొఫైల్ని బిల్డ్ చేసుకొని ఎప్పటికప్పుడు అడ్వర్టైజింగ్ చేసుకోవడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, ఇలా ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు మీరు పబ్లిసిటీ చేసుకున్నట్టయితే కనుక
మీకు తప్పకుండా లీడ్స్ అయితే వస్తాయి. ఓకే, సో దీంట్లో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అయితే పని ఉండదు. సో మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ అది మెయింటైన్ చేయడం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే, సో ఎవరైతే ఇలాగా ఫ్రీలాన్సింగ్ కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి నేను పర్సనల్ ట్రైనింగ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా అనుకుంటున్నాను. లైక్ నా రెగ్యులర్గా ఏదో కోర్స్ లాగా వాటిలా కాదు. సో ఇట్స్ ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే సో లైక్ ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే లిమిటెడ్ పీపుల్ తీసుకుంటాం దీంట్లో. మనం వచ్చేసి మీరు కొనుక్కోండి చేసుకోండి అలా ఏముండదు. సో ఎవరైతే ఇలా వెబ్సైట్ డిజైనింగ్గా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో వాళ్ళకంటూ ఒక ప్రొఫైల్ని బిల్డ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే నేను మీతోటి యాజ్ ఏ ఫ్రీలాన్సర్ అని ఇలా ముందుకు వచ్చి చెప్తున్నానో, సో అంత కాన్ఫిడెన్స్ తోటి మీరు కూడా చెప్పాలి అంటే లైక్ ఎలా తీసుకోవాలి ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో నేను చేద్దామని అనుకుంటున్నాను. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదైతే పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, ఫ్రీ కాదు. ఎందుకు పెయిడ్ అంటే కనుక ఇక్కడ లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటాను, వాళ్ళని నేను గైడ్ చేస్తానన్నమాట. సో ఎలా వెళ్ళాలి ఏంటి, ప్రాజెక్ట్స్ ఎలా లీడ్ చేసుకోవాలి. సో వర్డ్ ప్రెస్ పరంగా తీసుకుంటే మన డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి యాజ్ ఏ వర్డ్ ప్రెస్ ఫ్రీలాన్సర్ కింద మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. బట్ దానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఏంటి అనేది మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ఎక్కువ మంది విల్లింగ్గా ఉంటే కనుక తప్పకుండా నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మీకు తెలుసు సందీప్ 360 టెక్ ఛానల్లో కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయడానికి ఎంత జెన్యూనిటీ ఉంటుంది, ఎంత క్వాలిటీగా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ని జస్ట్ చెప్పడమే కాదు, ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఆ క్వాలిటీని మనం మెయింటైన్ చేస్తామని మన సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో తెలుసు. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ఒకసారి పాత వీడియోస్ చూడండి. మన ఛానల్లో మోర్ దాన్ 450+ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇన్ని వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ని మన తెలుగు ఎవరైతే ఉన్నారో పీపుల్కి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ ఏంటంటే ఇంట్రడక్షన్ అంటే ఆల్రెడీ తెలుసు చాలామందికి, వెబ్సైట్స్ అండ్ వీటి గురించి తెలుసు. కానీ దాంట్లో ఇంటర్నల్గా జరిగే టాపిక్స్ ఏ ఉంటాయి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి వర్క్స్ చేసుకోవాలి, స్ట్రగుల్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏ ఉంటాయి, ఇలా తెలియాలనే ఉద్దేశం నేను ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇప్పటివరకు ఈ 15 పాయింట్స్ కంప్లీట్ అయిపోయింది. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయితే అయింది, బట్ నో ప్రాబ్లం. నేనైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాగ ఫ్రీలాన్సర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇలా వెబ్సైట్ డిజైనింగ్ పరంగా వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఇదనే కాదు, ఫ్రీలాన్సింగ్ గురించి ఇంకా నేను ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఏం స్కిల్స్ పెంచుకోవాలి, ఎటువంటి స్కిల్స్కి మంచి డిమాండ్ ఉంది ఏంటనేది కూడా నేను చేస్తాను మీ కామెంట్స్ బేస్ చేసుకొని. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియో తర్వాత స్క్రీన్ షేర్ చేస్తాను మీకు మా టోటల్ ల్యాప్టాప్లో. కేవలం వర్డ్ ప్రెస్ మీద ఇప్పటివరకు నేను ఎంత ఎర్న్ చేశాను. సో ఈ ప్రాసెస్ని మీరు బ్లూ ప్రింట్ లాగా నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మనకి హైడ్ చేసేది ఏముండదు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాన్స్పరెంట్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది సందీప్ 360 టెక్ ఛానల్లో. ఓకే, చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వీడియో హాఫ్ అన్ అవర్ పైన వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇప్పటివరకు నేను మీతో ఏదైతే షేర్ చేసుకున్నానో ఆ షేర్ చేసుకున్న దాంట్లో నేను చెప్పాను కదా, యాజ్ అ ఫ్రీలాన్సర్గా సో నేను దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇయర్లో కేవలం 2021లో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సెప్టెంబర్ మంత్లో ఉన్నాము. సో సెప్టెంబర్ మంత్ వరకు నేను ఎంతవరకు ఏం చేశాను ఏంటి అనేది మీకు టోటల్గా చూపించబోతున్నాను. సో ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎవరైతే ఇలాగా ఫ్రీలాన్సింగ్ కింద వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ నేను జెన్యూన్గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఇలాగా నేను ఏవైతే ఓన్లీ వర్డ్ ప్రెస్ బేస్ చేసుకొని, ఇప్పుడు చెప్పేది ఓన్లీ వర్డ్ ప్రెస్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ బేస్ చేసుకొని ఎంత స్కోప్ ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మన ఛానల్లో వర్డ్ ప్రెస్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, నాకు వర్డ్ ప్రెస్ అనేది బాగా ఇంట్రెస్ట్, దాని గురించి నేను వీడియోస్ చేయడం, అదేవిధంగా షేర్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ని. సో ఇలా చాలా వరకు నాకైతే నాలెడ్జ్ ఉంది, దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే ఛానల్ అయితే వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ కమింగ్ టు మనం చూసుకున్నట్టయితే కనుక నాకు ఇంకో వెబ్సైట్ ఉంది, WP99 స్టోర్, మీ అందరికీ తెలిసిందే. ఆ వెబ్సైట్కి వచ్చేసి 1 year అయింది. సో 1 yearలో ఆ వెబ్సైట్ నుంచి నేను ఎర్న్ చేసిన అమౌంట్ అనేది ఇది 25,000 రూపీస్ అనేది ఆ వెబ్సైట్ నుంచి నేను ఎర్న్ చేయడం టోటల్ 117 పేమెంట్స్ జరిగాయి. ఆ 117 పేమెంట్స్కి నాకు 25,000 వచ్చింది. ఓకే, ఇది ఓన్లీ ఒక వర్డ్ ప్రెస్ సంబంధించి నేను ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా 1 yearలో ఎర్న్ చేసింది. సో ఫస్ట్ ఇయర్కి నాకు ఆ వెబ్సైట్కి వచ్చేసి 4,500 రూపీస్ అనేది హోస్టింగ్ అయ్యింది. అగైన్ సెకండ్ ఇయర్కి అంటే మనం 2 years చూసుకున్న సరే ఇక్కడ 10,000 పైన మనకి 15,000 ప్రాఫిట్ అయితే ఉంది, లాస్ అయితే లేదు. ఓకే, మెయింటెనెన్స్ అనేది మనకు ఆల్రెడీ వర్క్ తెలుసు కాబట్టి మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ప్రాజెక్ట్స్ అనమాట. సో నేను ఈ ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడేమో నేను తక్కువ కాస్ట్ అనేది నేను 3,000 రూపీస్ కూడా చేయడం జరిగింది.
సో 3000 నుంచి మొదలు పెడితే మనకి 10,000 ఉంటాయి, 15,000 ఉంటాయి, 20,000 డిపెండింగ్ ప్రాజెక్ట్ బట్టి. బట్ నేను ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోలేదు. నేను ఓన్లీ 10 to 15,000 ఈ మధ్య అంటే లైక్ 5,000 నుంచి 10,000, 15,000 ఈ రేంజ్ లెవెల్లోనే, అంటే మాక్సిమం 15,000 రేంజ్లో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను సింగిల్గా హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో నా క్యాపబిలిటీస్ ఏవైతున్నాయో దాన్ని బేస్ చేసుకుని నేను ప్రాజెక్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో అలా ప్రాజెక్ట్స్ అనేవి అది వేరే అమౌంట్, లైక్ దాన్ని నేను మీకు చూపించలేదు ఎందుకంటే అంతా మనకి ఫోన్పే వీటి ద్వారా వస్తాయి కాబట్టి. అలా కాకుండా సో ఈ వర్డ్ ప్రెస్ బేస్ చేసుకొని స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ద్వారా నేను లీడ్స్ జనరేట్ చేయడం, లైక్ హోస్టింగ్ లీడ్స్ జనరేట్ చేసి సో కేవలం ప్యాసివ్ ఇన్కమ్ అఫ్లియేట్ అమౌంట్ ద్వారా ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా బ్లూహుడ్ డాష్ బోర్డ్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, డిజిటల్ కమాన్ పైన మీకు కనిపిస్తుంది కదా. దీంట్లో నేను ఇప్పటివరకు ఎంత విత్డ్రా చేశాను ఏంటని మీకు చూపించబోతున్నాను. సో ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు నేను ఎన్ని పేమెంట్స్ తీసుకున్నాను ఏంటని మీకు చూపిస్తాను. టోటల్గా ఇక్కడ 1 of 8 పేమెంట్స్ మనకు చూపిస్తున్నాయి. సో నా ఫస్ట్ పేమెంట్ అనేది 2020లో చూసుకుంటే 2 పేమెంట్స్ వచ్చాయి. ఇక్కడ 2020లో మనకి 2 పేమెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ 2 పక్కన పెడదాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక 2021 1/18 అంటే జనవరి 18 నాకు పేమెంట్ అయితే రావడం జరిగింది. 2021లో మొదటి పేమెంట్. ఇక్కడ మీరు చూస్తే 24,240 రూపీస్ ఉంది. 70-60 రూపీస్ ఏం చేస్తారంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీ కింద కట్ చేస్తారు. సో 25,000. ఓకే, సో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 2021లో 25,000 వచ్చింది. ఇది ఓన్లీ బ్లూ హోస్ట్ అఫ్లియేట్ ద్వారా వచ్చిన అమౌంట్ మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ పేమెంట్ నాకు మళ్ళీ సెకండ్ మంత్లో ఫిబ్రవరిలో వచ్చింది 9,240 రూపాయలు, అంటే మనకి 10,000 రూపాయలు. అయితే క్యాలిక్యులేట్ ఉందో ప్లస్ 10,000. నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత చూసుకుంటే మనకి మళ్ళీ గ్యాప్ వచ్చింది నాకు. అప్పుడు మధ్యలో నేను ఒక 2 months వీడియోస్ అవి చేయలేదు. అండ్ దెన్ నేను ఏవి తీసుకోలేదు అన్నమాట, ప్రాజెక్ట్స్ ఏమి తీసుకోలేదు. 3, 4, 5 3 months గ్యాప్ వచ్చింది. 6th monthలో మళ్ళీ పేమెంట్ వచ్చింది. బట్ ఏంటంటే అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ వర్క్స్ అన్నీ మొత్తం కలిపి 50,000 అయితే రావడం జరిగింది. అగైన్ 50,000. నెక్స్ట్ మంత్ చూసుకుంటే 7th monthలో 29,000 ప్లస్ 29,000. ఓకే, నెక్స్ట్ 8th monthలో మనం చూసుకున్నట్టయితే కనుక 40,000 ప్లస్ 40,000 ప్లస్. ఓకే, రీసెంట్గా లాస్ట్ మంత్ అంటే సారీ ఈ మంత్లో 9th month ఈ మంత్లో 45,000. ఓకే, 45,000. ఓకే, సో ఈక్వల్స్ ఇది కేవలం బ్లూ హోస్ట్ అఫ్లియేట్ నుంచి వచ్చిన అమౌంట్. అండ్ దెన్ ఇంకా చూసుకుంటే కనుక డాష్ బోర్డ్లో ఇంకా అప్రూవ్ అవ్వాల్సిన అమౌంట్ అనేది ఒక 65,000 వరకు ఉందన్నమాట. సో క్యాలిక్యులేటర్లో మనం అది కూడా యాడ్ చేద్దాం. ప్లస్ 65,000 ఈక్వల్ టు 2,64,000. ఓకేనా, సో 2,64,000 ఎన్ని మంత్స్ ఇది 9th monthలో ఉన్నాము, డివైడెడ్ బై 9 months ఈక్వల్ టు. సో ఈచ్ మంత్లో కేవలం నాకు అంటే యావరేజ్గా. అండ్ దెన్ ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ మనం పేమెంట్స్లో నాకు 3 months రాలేదని మేము ఇందా చూపించాను కదా. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి 30,000 29,300. సో 30,000 రూపీస్ మనం ఈజీగా ఈ ప్రాపర్ వర్డ్ ప్రెస్ మీదే మనం ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఉంది. బట్ దీనికి మనం లీడ్స్ జనరేట్ చేసుకోవాలి, కొంచెం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వర్డ్ ప్రెస్ గురించి నేర్చుకోవాలి. ఇది కేవలం నేను చెప్పింది అఫ్లియేట్ మీద వచ్చిన నా లీడ్స్, లైక్ నా క్లయింట్స్ ఎవరైతే ఉంటారు, ఇప్పుడు క్లయింట్కి వెబ్సైట్ కావాలి. సో వాళ్ళని ఏం చేస్తానంటే త్రూ నా అఫ్లియేట్ ద్వారా లీడ్ జనరేట్ చేసుకుంటాను. అలా నేను వచ్చిన అమౌంట్ మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు బ్లాగింగ్ ద్వారా చేసిన, సో సబ్స్క్రైబర్స్ బ్లాగింగ్ అంటే కూడా నాకు క్లయింట్స్ నుంచి వచ్చిన లీడ్సే ఎక్కువ. సో అంటే లైక్ ఎవరైతే బిజినెస్ వెబ్సైట్స్ ఇవి చేయాలంటే వాళ్ళ ద్వారా వచ్చిన లీడ్స్ ఉంటాయి. సో అలాగే నా మెయిన్ వర్క్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది నేను ఇప్పటి వరకు తీసుకుందామంటే ఈ ఇయర్లో 2021లో. సో ఈచ్ మంత్ 30,000 మీరు చాలా చాలా ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ దానికి మీరు స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా అమౌంట్ ఏమొస్తాయంటే మనం సపోర్ట్ ఇచ్చిన దానికి, లైక్ వర్డ్ ప్రెస్ సంబంధించి సపోర్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం సర్వీస్ అయితే ఇస్తున్నామో డిజైనింగ్ సర్వీస్ ఇచ్చినప్పుడు దాంట్లో మినిమం మనకి 5,000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్రాజెక్ట్ని బట్టి, అన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉండదు. నేను చెప్పిన కదా 3,000 రూపాయలకి కూడా నేను వెబ్సైట్ డిజైనింగ్ వర్క్ చేసి ఇచ్చాను ఒక స్టేజ్లో, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్ అండ్ యావరేజ్గా 5,000 ప్రాఫిట్ చూసుకోవచ్చు ఈచ్ ప్రాజెక్ట్కి. మీరు
ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని లీడ్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ టాలెంట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లో 2A తీసుకుంటే సో అక్కడ మనకి 2 లీడ్స్ వచ్చాయి కాబట్టి మీకు 10,000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఇలా ఆన్ అండ్ యావరేజ్ కానీ లైక్ స్టార్టింగ్ స్టేజ్లో మీకు తక్కువగా ఉంటుంది, కానీ ఒక స్టేబులైజ్ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు 30,000 నుంచి 50,000 వరకు ఇలాగ ఫ్రీలాన్సర్గా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అంటే మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు, మన ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఇంత డీటెయిల్గా ఇది షేర్ చేసుకున్న రీజన్ ఏంటి అంటే కనుక, ఎవరైతే వర్డ్ప్రెస్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేయాలి, వర్డ్ప్రెస్లో కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి డౌట్ ఉండి ఫ్రీలాన్సింగ్లో మనకి స్కోప్ ఉందా లేదంటారు, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి నా ఎక్స్పీరియన్స్, నా ఎర్నింగ్స్ బేస్ చేసుకొని మీకైతే వీడియో పెట్టడం జరిగింది. దీంట్లో ఎటువంటి లైక్ లేని విషయాన్ని ఉన్నది, ఉన్న విషయాన్ని లేని అలా చెప్పడం కాదు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు ఎంత కన్సిస్టెన్స్గా ఉంటారు, ఎంత ఎడ్యుకేట్ అవుతారు, ఎంత స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా నేను చూపించాను. ఒక వర్డ్ప్రెస్ ద్వారా మీరు కూడా ఇలాగ ప్రాజెక్ట్స్ చేసి ఒక యాజ్ ఎ ఫ్రీలాన్సర్ కింద వెళ్ళాలి అనుకుంటే, సో ఎవరైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటే దాన్ని బట్టి నేను ఒక పర్ఫెక్ట్ కరికులం ప్రొవైడ్ చేస్తాను. అంటే నా ఎక్స్పీరియన్స్లో ఎలా తీసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే నేను దాంట్లో యాడ్ చేసి మీకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఇది కోర్స్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కోర్స్ అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే వచ్చే మన ప్రాజెక్ట్స్ని మీతో షేర్ చేసుకోవడము, వాటిని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, వాటిలో మన లీడ్స్ ఎలా తీసుకోవాలి, ఈవెన్ ఇంకా మీకు ఫర్దర్గా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేయొచ్చు ఏంటి, ఇలాగ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని నేను మీతో తప్పకుండా అయితే షేర్ చేసుకుంటాను ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఏంటి దాన్ని బట్టి నేను అది ఎప్పుడు లాంచ్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తప్పకుండా ఛానల్లో చెప్తాను. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.